ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణాల నుంచి చిన్న గ్రామాల వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టి అనుమానం వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసుల నిఘా ఉన్నా కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పోలింగ్ సమయంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరి మీద ఒకరు రాళ్లు, కత్తులతో దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ అమలు చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందా, లేక గొడవలు సద్దుమణిగే అవకాశం ఉందన్న అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్. సహనా, అనంతపురం జిల్లాలో ఎన్నికల సందర్భంగా అనంతరం జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగానే సత్యసాయి జిల్లాలో కూడా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ఆదేశాలతో కౌంటింగ్ సందర్భంగా కావచ్చు, అనంతరం కావచ్చు, పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రాంతాల వద్ద కానీ అదేవిధంగానే కౌంటింగ్ తర్వాత జిల్లాలో ఎలాంటి ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగానే పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి విఘాతం వాటిల్లకూడదు అనేటువంటి విధంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సూచింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ఉంది. అనంతపురం జిల్లాలో జరిగినటువంటి అల్లర్లు, ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో ఉంచుకొని మరోమారు ఎన్నిక కౌంటింగ్ తర్వాత అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేటువంటి విధంగా డిఐజీ సిమోన్జీ అదేవిధంగానే అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగానే ట్రబుల్ మాంగర్స్ ఎక్కడన్నా ఉంటే వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగానే వారికి తగినటువంటి హెచ్చరికలు జారీ చేయడం అనేటువంటి కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. తాడిపత్రి ప్రాంతంలో హై అలర్ట్ నిర్వహించారు. తాడిపత్రిలో ప్రత్యేక పోలీస్ బలగాలను అక్కడే ఉంచారు. అదేవిధంగానే అర్ధరాత్రి పూట్లో కూడా అక్కడ ఏమాత్రం పోలీసులు నిమ్మకుండకుండా ఖచ్చితంగా వచ్చేటువంటి వాహనాలను అదే విధంగానే వాటన్నింటిని కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంతేకాకుండా ఒక తాడిపత్రి నియోజకవర్గంలో కాకుండా జిల్లా కేంద్రమైనటువంటి అనంతపురంతో పాటు అదేవిధంగానే కళ్యాణదుర్గం, అదేవిధంగానే తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాలు ఏ ప్రాంతాల్లో అనంతపురం జిల్లాలో అదేవిధంగానే సత్యసాయి జిల్లాలో సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏ ఉన్నాయి, సెన్సిటివ్ ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామనేటువంటి విధంగా చెప్తున్నారు. అంతేకాకుండా రౌడీ షీటర్లను కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా వారిని పూర్తి స్థాయిలో తమ అదుపులో ఉంచుకునేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తాడిపత్రి పట్టణంలో జరిగినటువంటి అల్లర్ను దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఏదైనా అనుకోకుండా ఇంత పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ అల్లరిముకలు ఏదైనా కానీ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే అప్పుడు పోలీస్ యంత్రాంగం ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయాలపైన కూడా వారు మాక్ డ్రిల్ నిర్వహించారు. డిఐజీ అదేవిధంగానే జిల్లా ఎస్పీ గౌతమి శాలి నేతృత్వంలో పలువురు డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు తాడిపత్రి పట్టణంలో. ఎందుకంటే ఏదైనా అనుకోకుండా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు రాళ్లు రూకున్నటువంటి సందర్భాల్లో పోలీస్ యంత్రాంగం ఎలా ఎలా వ్యవహరించాలి, అదేవిధంగానే వారిపైన వాటర్ క్యానన్లను ఎలా ప్రయోగించాలి, అదేవిధంగా అల్లరి ముక్కలు రాళ్లు విసురుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు పోలీస్ వర్గాలు వారిని వారు ప్రొటెక్ట్ చేసుకుంటూనే అదేవిధంగానే ప్రజలకు ఏ విధంగా వారిని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి అంశాలపైన కూడా మాక్ డ్రిల్ నిర్వహించినటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా ఖచ్చితంగా వారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగానే పెట్రోల్ బంకుల దగ్గర ఎవరు కూడా బాటిల్స్ లో పెట్రోల్ వేయకూడదు అనేటువంటి విధంగానే నిబంధనలు విధిస్తూ ఇప్పటికే ఒక మెమోను అన్ని పెట్రోల్ బంక్ యజమానులకు వారందరికీ కూడా వారు పంపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా క్రాకర్స్ కానీ ఇతరత్ర వేటిని కూడా విక్రయించడం కానీ సరఫరా చేయడం కానీ ఇవన్నీ కూడా ఏవి చేయకూడదు అనేటువంటి విధంగా లైసెన్స్ క్రాకర్స్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ లైసెన్స్ క్రాకర్స్ వ్యాపారస్తులు అందరికీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు పొందాయి. ఆ నోటీసులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అదేవిధంగానే ఎస్పీతో పాటు సంబంధిత డిఎస్పీలు అదేవిధంగా తహసీల్దారులు కూడా ఈ నోటీసులన్నీ కూడా ఇప్పటికే ఈ రోజే జారీ చేసినటువంటి పరిస్థితి. ఇలా మొత్తం పైన అదేవిధంగానే సత్యసాయి జిల్లా కావచ్చు, అటు హిందూపురం, అదేవిధంగానే పుట్టపర్తి, కదిరి, ఇలా ఈ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అనేటువంటి విధంగా ఎస్పీ మాధవ్ రెడ్డి వీరందరూ కూడా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే తగు రకాలైనటువంటి ఆదేశాలు చేశారు. వీటన్నింటి కూడా సర్క్యులర్ల రూపంలో
సంబంధిత అధికారులు కూడా వీటన్నిటి కూడా సర్క్యులేట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం పైన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ట్రబుల్ మాంగర్స్ ను అదుపులో తీసుకోవడమే కాకుండా ఎక్కడైనా బాంబు తయారీలు కానీ, అదేవిధంగానే మారణాయుధాలు సరఫరా కానీ, అదే విధంగానే రాళ్లను గుట్టలు గుట్టలుగా తీసుకొని సరఫరా చేయడం, ఇట్లాంటి వాటన్నింటిని కూడా నిషేధించారు. ఒకవేళ వాటిని ఏదైనా సంబంధిత గృహ నిర్మాణాలకు మాత్రమే వాడాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చివరకు గృహ నిర్మాణాలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలు చేయనా కానీ వాటిని ప్రొఫెషనల్ గా మాత్రమే వినియోగించాలి కానీ ఎలాంటి రెచ్చగొట్టేటువంటి చర్యలకు కానీ, అవాంఛనీయ సంఘటనలకు కానీ వాటిని వినియోగిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కఠినమైనటువంటి సెక్షన్ల గుండా వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామనేటువంటి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం పైన అటు పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రసూల్. అక్కడ